నమస్తే వర్మ. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, సేనాని బాబు గారు మరొక్కసారి భేటీ అయ్యారు, సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఏంటి దాని సారాంశం? అదే మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి వాళ్లకు పిలుపు వచ్చి చర్చించారా, పిలుపు రానందుకు చర్చించారా, వస్తే ఏం చెయ్యాలని చర్చించారా? సో 3 డైమెన్షన్స్ ఉన్నాయి పవన్ చంద్రబాబు చర్చలకు. ఇది మామూలుగా అయితే సజావుగా ఒకటే స్ట్రైట్ లైన్గా ఉండుంటే వీళ్ళిద్దరే కూర్చొని ఉండేవాళ్ళు కాదు. రెండోది మీడియా కూడా సమాచారం వచ్చి ఉండేది. అంటే బీజేపీ ఆహ్వానించింది పలానా రోజు చర్చలని. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఢిల్లీలో చాలా వరుస చర్చలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి అమిత్ షా మహారాష్ట్రకు సంబంధించి ఆ షిండేతో వీళ్ళందరితో కూడా చర్చలు జరిపారు. కాబట్టి మహారాష్ట్రది రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఏ రాష్ట్రాల్లో ఎలా చర్చలు జరుగుతున్నాయి, ఎవరెవరు పాల్గొంటున్నారన్నది ఢిల్లీ మీడియా చక్కగా రిపోర్ట్ చేస్తుంది. ఏపీకి వచ్చేసరికి మటుకు అది ఉండటం లేదు, అది ఆగిపోతుంది. అమిత్ షా గతంలో చెప్పిన వ్యాఖ్యల ప్రకారం అయితే మేము కుటుంబ నియంత్రణ పాటించము, ఎవరైనా తీసుకుంటాము, గతంలో ఎవరిని మేము పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. అంటే దీంట్లో 2 రకాల కోణాలు ఉన్నాయి. వాళ్ళే వెళ్ళిపోయారు అనే దాన్ని కోపం కింద తీసుకోవచ్చు, వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ రావచ్చు, మేము కుటుంబ నియంత్రణ పాటించాము అని సంకేతం ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి అమిత్ షా తలుపులు తీసే ఉన్నాడు ఆ రోజు చేసిన చర్చల్లో. కాకపోతే పురంధేశ్వరియే ఇంతవరకు ఢిల్లీ వెళ్ళలేదు. వీళ్ళిద్దరన్నా అప్పుడప్పుడు వెళ్ళారు పాపం. పురంధేశ్వరి అందరితో పాటు జరిగిన సామూహిక సమావేశాలు తప్ప ఆమెతో అధిష్టానం చర్చించలేదు. వాళ్ళ ప్రాధాన్యతల్లో నిజానికి మహారాష్ట్ర, బీహారు, యూపీ అవి ప్రధానంగా ఉంటాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో 2 కోణాల్లో కూడా ఉండొచ్చు. అంటే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో తెలుగుదేశం భాగస్వామి, కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి. మరి ఇప్పుడు ఏ కోణంలో చర్చలు జరుపుతారు? మామూలుగా ఇద్దరు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉదాహరణకు మాట్లాడుకుంటాయి, కుదిరినా కుదరకపోయినా ముందుగా. అంటే వాటి మధ్య కొంత ప్రాథమికమైన ఒక ఇది ఆర్గానిక్ ఉందని. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్న తీరు, ఆ సమాజం అదంతా చూస్తే మటుకు తాము జాగ్రత్త పడ్డమే ఎక్కువ కనిపిస్తుంది నాకు. తాము జాగ్రత్త పడ్డం, తమ ఎలా ఉండాలి, బీజేపీ కేంద్రం ఎలా వ్యవహరించవచ్చు అనే దానికోసమే వాళ్ళు సమావేశమైనట్టు కనిపిస్తుంది. మూడోది, పవన్ కళ్యాణ్కు ఆహ్వానం ఉందని అంటున్నారు. చంద్రబాబు ఆహ్వానం విషయం ఇంకా స్పష్టంగా లేదు. పవన్కి అయితే ఆహ్వానం ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఎన్డీఏ భాగస్వామి కాబట్టి. కుదుర్చుకున్నా లేదు, మీరు అటు వెళ్ళారు కాబట్టి మేము కుదుర్చుకోలేకపోతున్నామని చెప్పినా ఆయనతో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి పవన్ విషయం అయితే క్లియర్, చంద్రబాబు విషయం అన్క్లియర్. మరి ఇదే ఆయన వెళ్ళి చెప్పొచ్చాడు, అది కూడా జరగవచ్చు కదా. నేను వెళ్ళొస్తాను, మరి తప్పదు కదా అయిపోతుంది. అంటే ఈ సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఈయన ఢిల్లీ వెళ్ళే ముందు ఏం మాట్లాడాలి, సూచనలు సలహాలు తీసుకోవాలి తప్పకుండా. రెండో, తను ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాడో, వెళ్తే కనీసం మినిమం ఎజెండా తను అక్కడ ఏం చేస్తాడో, రెండో దీనికి భంగం ఏమి ఉండదు వెళ్ళినాకనని భరోసా ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా అడుగులు వేసేసారు కదా, 7 అడుగులు వేశారు కదా. కాబట్టి తదుపరి అడుగు అంతకుముందే వేస్తున్నాను, అది 8వ అడుగు, ఆ తర్వాత మీతో వేశాను. అవును, కాబట్టి అటు వెళ్తానని కూడా ఆయన చెప్పుండే అవకాశం ఉంది. అయితే కొంచెం ఊరట, కొంతకాలంగా కదలిక లేదు అన్నదానికి నిన్న జయహో బీసీ సభ పెట్టి మళ్ళీ పొద్దున్నే వాళ్ళిద్దరు సమావేశమై మేము కొంత ముందుకు పోతున్నాము, మా శిబిరంలో కూడా కదలిక ఉంది, ఢిల్లీ నుంచి కూడా ఏదో మాకు సిగ్నల్స్ ఉన్నాయని చెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చు. కానీ ఢిల్లీ నుంచి అయితే మనకు బహిరంగ సిగ్నల్స్ ఏం లేవు. అది ఒకటి ఉంది, ఆ లోటు ఉంది. ఉంటే ఇంకో విధంగా ఉండేది. కనీసం ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నాయకులైనా సరే బాబు గారిని పిలిచాము, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పుంటే కొంత గౌరవంగా ఉండేది. వాళ్ళు అది చెప్పట్లేదు, మరి అంటే తేల్చుకోలేదేమో ఇంకా. సార్, మేనిఫెస్టో అంశంలో కూడా ఖచ్చితంగా బీజేపీతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇదిగో ఈ మేనిఫెస్టో ఇది, లేకపోతే ఇన్ని సీట్లు ఈ రకంగా మేము అనుకుంటున్నాం, మీకేంటి కావాలి అని ఇంకా ఫైనల్గా తేల్చుకోవడానికి వెళ్ళే ఈ టూర్గా చూడొచ్చా దీన్ని? అంటే ఇప్పటికే వీళ్ళు సీట్లు ప్రకటించడము, కలిసి ఇచ్చేయటము, మాకు తెలియకుండా చేశారన్న ఒక ఫిర్యాదు బీజేపీ దగ్గర ఉంది. బీజేపీ చేయకపోయినా అలాంటి వాడు ఏం చేస్తాడు, పొత్తన్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా వెళ్తే ఎట్లా అని. ఈ దశలో బీజేపీతో ఏదో ఒక స్పష్టత రాకుండా వీళ్ళు మేనిఫెస్టో ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రణాళిక పెట్టుకున్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అంటే దానికి కూడా వీళ్ళు కూడా కట్టుబడాలి, రేపు బీజేపీని కూడా అడుగుతారు కదా. అందువల్లనే వాళ్ళు ఇప్పుడు చేయొద్దు, మనం వెయిట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే మోడీ కటాక్ష వీక్షణాల కోసం వాళ్ళు నిరీక్షిస్తున్నారు, ఇంకా రెండో భాగం లేదు.
పురంధేశ్వరికే ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. అందుకని ఆమె కూడా మా వాళ్ళు నిర్ణయిస్తారు, మా ఒకటే మంత్రం తారక మంత్రంలాగా మాత్రమే చెప్తున్నారు. మరి ఇప్పుడన్నా ఏమైనా చెప్తారేమో అంటే కొన్ని మనకు ఎంప్రికల్గా పైకి కనబడేవి కొన్ని ఉంటాయి కదా, అన్నీ సజావుగా ఉండి ఆమెకు స్పష్టమైన సంకేతాలు ఉంటే ఆమె ఢిల్లీ యాత్ర అనేది ఇంతకంటే ఆర్భాటంగా ఇంతకంటే దీనిగా స్పష్టతలు ప్రకటనలు వ్యాఖ్యలతో ఉండేది. కానీ మామూలుగా చాలా లాంఛనంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ అంచనా ప్రకారం సార్ ఇప్పుడున్న ఈ పొలిటికల్ పరిస్థితుల్లో ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి? ఇదేంటంటే ఎవరికి అందని ప్రశ్నలు ఇవి. అసలు ఏంటిదే అంటే అభ్యర్థులకి ఒక క్లారిటీ లేదు, ఇంకా ఎవరికి సీట్లు వస్తాయో తెలియని పరిస్థితి. అసలు బీజేపీ పాత్ర ఏంటన్నది బీజేపీ వాళ్ళకి తెలియదు, బీజేపీ వస్తుందో రాదో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబుకి తెలియదు. ఇదేంటి అసలు ఈ కన్ఫ్యూజను? తెలీదని మనం మీరు అంటున్నారు, కానీ ఫుల్ క్లారిటీ వచ్చింది, రేపే బయలుదేరుతున్నారు. అది ఇదని హడలు కొట్టే వాళ్ళను బోల్డ్ స్క్రోలింగ్లు బోల్డ్ ఫ్లాష్లు నేను మీకు చూపిస్తాను. అంటే ఒక ఒక ఫేక్ పిక్చర్ ఇప్పటివరకు నడిచింది. క్లారిటీ రేపు రావచ్చు, కానీ రాకముందే వచ్చినట్టు, పిలుపు రాకముందే జరిగినట్టు. ప్రతి సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇప్పటివరకు నడిచిందంతా డ్రీమ్ సీక్వెన్స్ కింద తీసుకోవాలి మనం. ఇప్పుడు రియల్ సీక్వెన్స్ ఇప్పుడు మొదలవుతుంది. సో పిలుస్తారా లేదా ముందు పురంధేశ్వరి సమావేశమే బయటకు వచ్చి ఏమన్నా చెప్పగలిగితే, పురంధేశ్వరి నుంచి కూడా ఏం రాలేదనుకోండి, అప్పుడు ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని అనుకోవాలి. ఈ సస్పెన్స్ కొనసాగించడం కూడా పాలిటిక్స్, అది కూడా బీజేపీ ఎత్తుగడే, ఒత్తిడి ఎత్తుగడ అది వీళ్ళని ఇంకా దారికి తేవడానికి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ మీడియాలో లీక్స్ ఇచ్చి అవతరాలను బలహీనం చేస్తుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పూర్తిగా ఉంది. వాళ్ళు 10 స్థానాల కోసం ఒత్తిడి పెట్టాలని వాళ్ళు అనుకుంటుంటే 5 స్థానాల్లో ఖరారైపోయిందని వీళ్ళు ఇక్కడ లీకులు ఇవ్వటం మొదలు పెడతారు. సో మధ్యలో ఎక్కడో 6 ఏదో కుదురుతుందని. సో ఇలాంటి అంశాల్లో మటుకు అధిష్టానం కొంచెం చాలా ఎక్కువ, బీజేపీ అధిష్టానం అమిత్ షా మోదీలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసేస్తారు, మన ప్రయోజనాలు కాపాడుకోవాలి. పైగా ఆయన ఇంతగా పాకులాడుతున్నప్పుడు మనం ఎందుకు పై చేయి చూపించకూడదు, ఎందుకు ఆయన ఆటలు ఎందుకు సాగాలి? సో ఈసారి రూల్స్ నేను సెట్ చేస్తానంటారే, మోడీ రూల్స్ సెట్ చేస్తున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మోడీ రూల్స్ సెట్ చేస్తున్నాడు, అమిత్ షా వాటిని అమలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ దాన్ని దోహదం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నాడు. అది ఇప్పుడు సీక్వెన్స్ ఇంకంతే. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ కుదరలేదు మీరు ఒకరు రండి అంటే పోడనే గ్యారంటీ ఉందా? ఒకవేళ ఎన్డీఏలోకి మీరు వచ్చేయండి, చంద్రబాబుతో కుదరదు ఆయన వెళ్ళడం అనేది అదొక మినిమం. ఏమో అంతసేపు కూర్చున్నది దానికోసమైనా ఎవరు చూడొచ్చారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గురించి మీరు ఎన్ని స్టోరీలు చేశారు, ఇప్పుడు ఈరోజు మళ్ళీ మీరు పొద్దున్న ఏం చెప్తున్నారు? అవును, రాజకీయాల్లో అందువల్ల. కానీ నేను కూడా నమ్ముతున్నాను టీడీపీ జనసేన ఉంటాయి గ్యారంటీగానే అనుకుంటున్నాను. కానీ బీజేపీ చెలగాటం ఎలా ఉంటుందనే ప్రశ్న అయితే మిగిలే ఉంది. బీజేపీ మరీ భరించలేని షరతులు పెట్టింది అనుకోండి, అవి రెండు పార్టీల ప్రయోజనాలను కూడా దెబ్బతీసేటట్టుగా ఉంటాయి. సార్ ఇప్పుడు బీజేపీకి దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి సార్? ఇన్ని ఆంక్షలు పెట్టో లేకపోతే వాళ్ళకున్న ఓట్ షేర్ లేదు, వాళ్ళు బలంగా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా పర్వాలేదు, వాళ్ళు వీక్గా ఉన్న ప్రాంతాల్లో కూడా మన అడ్జస్టింగ్ ఉండాలి, మనం అందులో ఒక పాత్ర పోషించాలి, ఒక రాష్ట్రంలో మన పాత్ర ఉన్నట్టుగా ఉండాలని ఎవరన్నా ఆలోచిస్తారు తప్ప ఆంక్షలు పెట్టుకుంటే. బీజేపీ కనుక మీరు చెప్పినంత సజావుగా సరళంగా పనిచేసే పార్టీ అయితే ఈ దేశంలో ఇన్ని ప్రభుత్వాలు కూలిపోయి ఉండేవి కాదు, ఇంతమంది పార్టీలు మారి ఉండేవాళ్ళు కాదు, ఇన్ని గొడవలు జరిగి ఉండేవి కాదు. బలహీనంగా ఉన్న చోట కూడా బలపడాలి, మన చేతుల్లోకి తెచ్చుకోవాలి. కనీసంగా ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వెనక్కిపోవడం చాలా చోట్ల అలా చేశారు, బలం లేని చోట కూడా. తెలంగాణలో కొంత బలం ఉంది కాబట్టి దాన్ని పెంచుకోవాలి. ఆంధ్రాలో బలం లేకుండా ఎలా ఉంటాం? ఒకప్పుడు 4 సీట్లు వచ్చిన చోట ఇప్పుడు మనం 4 సీట్ల కోసం దేబరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు దీని నుంచి బయటపడండి అని ఈ క్వశ్చన్ బీజేపీని వేధిస్తున్న ప్రశ్న ఒకటే. అన్ని చోట్ల పోటీ పెట్టి మన వనరులన్నీ సమీకరించుకొని ఒక శక్తిగా ఉన్నంతలో మనం రావటమా, లేకపోతే మళ్ళీ గతంలోలాగా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి 4 సీట్లతో సర్దుకొని వెళ్ళటమా అని. పురంధేశ్వర్ లాంటి వాళ్ళకు కూడా పదవులు అవి వస్తాయి కాబట్టి వాళ్ళు పొత్తు కుదుర్చుకుందామని నాయకులు అనుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పకుండా వెళ్ళడం గురించి ఎందుకు చర్చించుకున్నారు అనుకోవాలి? మనల్ని పిలవకుండా పురంధేశ్వరిని ఒకరినే పిలిచారు కాబట్టి మనల్ని పక్కన పెట్టేస్తారేమో అని కూడా వాళ్ళు చర్చించవచ్చు కదా. ఇంకో సినేరియో, డిఫరెంట్ సినేరియో. సో దేర్ ఆర్ 2 సినేరియోస్. దీని మీద ఫైనల్గా అమిత్ షా
మోదీ ఇద్దరే నిర్ణయం చేస్తారు. అమిత్ షా కొంతవరకు తలుపు తెరిచాడు, కొంతవరకు మాట్లాడారు, కొంతవరకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. మోదీ మటుకు ఇంతవరకు తల ఊపలేదు. ఆయన అలా స్థిరంగా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కామెంట్స్ కూడా ఏమి చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరు కనుక గమనిస్తే ఎప్పుడైనా జగన్ వెళ్తే ఆయనకు చేయి ఊపడం తప్పితే ఆయన ఎవరిని కలుసుకోవటము, ఏమి చెయ్యటము ఏం చెప్పలేదు. విశాఖపట్నానికి వస్తారనుకుంటే అది కూడా మానేశారు. కాబట్టి వాళ్ళు చాలా లోతుగానే చర్చిస్తున్నారు ఈ విషయం. అంటే నిన్న ఆయన తెలంగాణలో కూడా పర్యటించినప్పుడు 2 రోజుల పర్యటనలో ఏపీ అంశమన్నా తీసుకురాలేదు. తెలుగు రాష్ట్రాలు సంతోషించిన సందర్భం కూడా లేదు. వాళ్ళు 2 చోట్ల 2 పూర్తి భిన్నమైన ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. ఆ అనుసరిస్తున్నప్పుడు మీరు ఇందాక అన్నారే వాళ్ళది ఒకటే పాయింట్, మనం పెరగాలి. బీఆర్ఎస్ దెబ్బతిన్న దాన్ని మళ్ళీ ఎందుకు పెంచాలి? కాబట్టి బీఆర్ఎస్ని పెంచకూడదు, తెలుగుదేశాన్ని పెంచకూడదు. ఆ స్పేస్ మనం ఆక్యుపై చేయాలి, అదే ఉంటుంది, ఆ స్పేస్ మనం తీసుకోవాలి. దీనికి వాళ్ళు చెప్పేది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం మధ్యలో సిపిఎం స్పేస్ మనం తీసుకున్నాం కదా, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం స్పేసు, యూపీలో సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ప్రధాన పోటీ ఉండేది, అక్కడ బీజేపీ ప్రధాన శక్తి కూర్చుంది. కాంగ్రెస్ స్పేస్ అంతా వాళ్ళు తీసుకున్నారు, బీఎస్పీ స్పేస్ కొంత, ఎస్పీ స్పేస్ కొంత తీసుకున్నారు. ఇక్కడ బీహార్లోకి వస్తే నితీష్ కుమార్తో పొత్తులో ఉంటేనే ఆయన స్పేస్ అంతా తినేశారు. అందుకే నితీష్ కుమార్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలకు కూడా పోదామని గొడవ పెడుతున్నాడు. 2020లో గెలిచాననే కానీ సుఖం లేదు, మీతో కొన్నాళ్ళు వాళ్ళతో కొన్నాళ్ళు మళ్ళీ మీతో. ఈ సమయంలో ఇంకా జాతీయ ఆశలు ఎట్లాగ పోయి రాష్ట్రం అన్నా చల్లగా పాలించుకుంటాను, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ఆయన నితీష్ కుమార్ చాలా ఒత్తిడి తెస్తున్నాడు. అందుకని బీజేపీ ఐడియా అంతా తను పెరగడం, తను పట్టు సంపాదించడం, తన గ్రిప్ పెంచుకోవడం, అది అటువైపే ఉంటుంది. అది చంద్రబాబుకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ కంటే. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ప్రయాస పడుతున్నాడు దీన్ని కుదుర్చడానికి. పవన్కి ఏమైనా కుదరకపోతే ఇటు అయితే అటు, కాకుండా ఇటు ఆయన రూట్ క్లియర్. అందుకనే ఈ రోజు కూడా వాళ్ళు అటువంటివి మాట్లాడి ఉండే అవకాశం ఉంది. అందుకనే షేర్ చేయకపోవడం కూడా ఓకే. మీరు వాళ్ళ స్వభావాన్ని బట్టి చూడండి, ఏమాత్రం సానుకూలత ఉత్సాహంగా ఉంటే తప్పనిసరిగా మాట్లాడడమో లేదా లీకులు ఇవ్వడమో చేస్తారు. అవన్నీ చేయకుండా ఊరికే కూర్చుంటున్నారు, లేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే లోపల ఏదో తెలియని కొన్ని సంకేతాలు వాళ్ళకు ఉన్నాయి. నిజంగా అస్పష్టత ఉంది, నిజంగా సస్పెన్స్ ఉంది. దట్ మచ్ ఇస్ ట్రూ. సరే, ఇప్పటికి తెలియ అవకాశం ఉంటుంది, అది చెప్పలేమా? తేలంటే ఈ రోజు కన్నా వాళ్ళు ఉదాహరణకు నిన్న ఈరోజు ఉదయం వరకు కన్నా కానీ ఆంధ్రప్రదేశ్ అనే రెఫరెన్స్ ఇచ్చి ఉంటే మనం ఏమైనా చెప్పేవాళ్ళం. రేపటికి ఏమన్నా చెప్తారేమో పురంధేశ్వరితో. లేదు మా అధిష్టానానికి నా అభిప్రాయాలు చెప్పానని చెప్పొచ్చు అవి తిరిగి వచ్చి వాళ్ళ అనుకూలంగా లేకపోతే. మీరు దాపరికం పాటిస్తున్నారంటే దాని అర్థము మీరు ఉత్సాహంగా చెప్పలేనిది ఏదో దాచిపెడుతున్నారని అర్థం, సమయం తీసుకుంటున్నారంటే. సార్, నిన్న జరిగిన బీసీ సభ మీరు గమనించే ఉంటారు కదా, అదేంటండి వీళ్ళకి పొత్తు పార్టీలకి కొద్దిగా బ్రీత్ ఇచ్చి విధంగా అది ఉందా? అంటే మధ్యలో ఒక స్తబ్దత, కొంచెం గ్యాప్ను కవర్ చేయడానికి నిన్న సభ ఉన్నట్టుగా ఉంది. నేను ఉదయం మనం అప్పుడప్పుడే మనం దాని గురించి మాట్లాడాం, కానీ దాని మీద వాదోపవాదాలు కూడా చాలా తీవ్రంగానే జరిగాయి. ఉదాహరణకు వైసీపీ వాళ్ళు మిగతా సభల కంటే ఈ సభ మీద చాలా తీవ్రంగా చేశారు. ఈసారి ఎన్నికలు ఎక్కువగా బీసీ కార్డుతో ఎక్కువగా నడిపించాలని అనుకుంటున్నారు కాబట్టి ఇరుపక్షాలు. అందుకనే ఆ రాజీనామా చేసిన మంత్రి టీడీపీలో చేరిన జయరామ్ను కూడా ఇక్కడ చూపించడము, ఆయన మీద కూడా వీళ్ళు దాడి చేయటము. మరి అక్కడ ఉన్నప్పుడు అవినీతి లేదా, అక్కడ ఉన్నప్పుడు అవినీతి అయిన వాడు ఇక్కడికి వస్తే ఎలా బాగా అయ్యాడని అనడం, ఇవన్నీ కూడా చూస్తే వీటన్నిటిని మించి ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మంగళగిరిలో బీసీ అభ్యర్థి నిలబెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తున్నప్పుడు లోకేష్ అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నప్పుడు నిజంగా లోకేష్ గట్టి పోటీ ఇస్తున్నాడనే. అందుకనే లేకపోతే ఇంత మార్చి వైసీపీ వాళ్ళు ఇన్ని మలగులాలు పడరు కదా. కాబట్టి అక్కడ సభ పెట్టడంలో రాజధాని ప్రాంతంలో సమీకరణ లోకేష్కు, మళ్ళీ లోకేష్ చాలా కీలకం. మీకు నాకు అన్ని టాపిక్స్తో పాటు మనం మాట్లాడవచ్చు, కానీ తెలుగుదేశం యువరాజు, భవిష్యత్తు, ఆశాజ్యోతి అన్నీ ఆయనే కదా. కాబట్టి రెండోసారి కూడా అతను కనుక మంగళగిరిలో దెబ్బతింటే బీజేపీ టీడీపీ భవిష్యత్తుకు సంబంధించి నాయకత్వ సమస్య వస్తుంది. అందుకని మంగళగిరి యాంగిల్, లోకేష్ యాంగిల్ కూడా అక్కడ చాలా ఉంది. వీటన్నిటి రీత్యా వాళ్ళు ఒక గట్టి ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. సార్, గతంలో తెలుగుదేశం పార్టీ కాకపోతే తాడేపల్లి గూడెమో ఆ సభలో ఆ రేంజ్ కాదు, ఇది కొంచెం నెక్స్ట్ రేంజ్ అనుకో. సార్, గతంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేసిన కళా వెంకట్రావు గారు
తెలుగుదేశం పార్టీ నిన్న సభలో ఆయన మాట్లాడుతా లోకేష్ని ఆకాశానికి ఎత్తారు. ఆయన ఒక్కరే దాన్ని ఎత్తుకున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వారసుడు ఇది అది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఇది ఎలాంటి సంకేతాలు వెళ్తాయి సార్? ఇంకా అది ఏముందండి, ముంజేతి కంకరానికి అర్థమైంది. కానీ ఆ వాస్తవాన్ని పవన్ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. కల్పన కంటే వాస్తవం చాలా విచిత్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లోకేష్ మీద దాడి చేయడం మొదలుపెట్టిందే మంగళగిరి సభలో 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత 4 రోజులు సాక్షిలో ఆయన వార్తలు చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, ఆయన ఇటు వస్తున్నాడని. సో అప్పటి నుంచి పవన్ మారాడు, చంద్రబాబును కూడా విమర్శిస్తున్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇటు కమ్యూనిస్టులతో వచ్చాడు. కాబట్టి లోకేష్ గురించి మంగళగిరి సభలో పవన్ సమక్షంలో చెప్పడానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వీటి మీద లోకేష్ మాట్లాడిన వాటి గురించి ఎవరు ఎన్ని కామెంట్ చేసినా ఆయనేం సవరించుకోలేదు, ఆయనేమి దాన్ని వెనక్కు తీసుకోలేదు. పైగా తాడేపల్లిగూడెం సభలో ఆయన లేకపోవడాన్ని కూడా పెద్ద అంశంగా కూడా చెప్పారు. కాబట్టి లోకేష్ ప్రజెన్స్ ఉన్నా ఉండకుండా ఆయన మా కీలక నేత అని చెప్పదలుచుకున్నాడు. కళా వెంకట్రావు కీలకమైన నాయకుడే వాళ్ళ పార్టీలో, ఉత్తరాంధ్రలో కూడా. అందుకని ఆయన కావాలని వ్యూహాత్మకంగా చేసిన ప్రసంగం అది. లోకేషే లోకేష్ ఈజ్ అవర్ నెక్స్ట్ లీడర్. నెంబర్ 2, తెలుగుదేశంలో కో పైలట్ అనేది ఎప్పుడు అచ్చి రాలేదండి. నాదెళ్ళ భాస్కర్ కానీ, ఆ తర్వాత పాపం 2 రోజులు ఏదో హడావుడి పడ్డాడని దేవేందర్ గౌడ్ని కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టిన ఉదంతం ఉంది. ఆ తర్వాత చూస్తే అసలు నెంబర్ 2 ఉండనే ఉండడు, అబ్బాయి గారే నెంబర్ 2 అని అమరావతిలో దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాడు, దానికి కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు పవర్ స్టార్ వచ్చాడు కాబట్టి నెంబర్ 2, కూటమిలో నెంబర్ 2 అంటారేమో. ఇప్పుడు మీరు బీహార్లో తేజస్వి యాదవ్ నెంబర్ 2 అనేవాళ్ళు కదా, అలా కాదు మాకు మళ్ళీ ఈయనే నెంబర్ 2 అని ఆయన నిన్న చెప్పదలుచుకున్నాడు. రెండో సభ బీసీ సభ అయినా కానీ మీరు అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి, వారసుడు సిద్ధంగా ఉన్నాడు అని. అంటే ఇది రాంగ్ మెసేజ్ వెళ్తా సార్. ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పటికే గందరగోళం కింద ఉంది. ఆయన లోకేష్ గారు ఆ రోజు ఆ మాట అన్నారని ఇంకా దాన్ని అలా పొడిగించుకుంటూ వెళ్తే ఎన్నికలు ఆ రిజల్ట్ రాకుండా, వీళ్ళకి అధికారం వస్తుందో రాకుండా తెలియకుండా ఈ మధ్యలోనే ఈ రకమైన వ్యాఖ్యలు అన్నది అది మంచి పరిణామమా? ఆ విషయంలో దాన్ని స్పష్టం చేయడానికి తెలుగుదేశం సిద్ధపడట్లేదు. స్పష్టం చేయమని పవన్ కళ్యాణ్ కూడా అడగటం లేదు కదా. పవన్ అడిగి ఉండాల్సింది నిజానికి. ఆయన ఏదో వాళ్ళు ఇద్దరిని ప్రకటించారు, నేను ఇద్దరిని ప్రకటిస్తున్నానని ఏదో నామినల్గా కొంచెం నిరసనలాగా చేసి దాన్ని అక్కడికి ముగించేశాడు. అప్పుడప్పుడు ముడుచుకుపోతున్నాడు, అప్పుడప్పుడు మౌనం పాటిస్తున్నాడు, కానీ అడగాల్సినవి అడగటం లేదు. ఎందుకంటే ఆయన ఒక విధమైనటువంటి భావనలో ఉన్నాడు, మనం తక్కువ బలం మనది, కొంత న్యూనతాభావం ఏర్పడిందేమో అని ఒకటి అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే అటు బీజేపీ వీటి మధ్య అడకత్తెరలో ఉండిపోవటం వల్ల, అంటే మాట్లాడేటప్పుడు గంభీరంగా ఇదంతా చెప్పినప్పటికీ కూడా అనివార్యంగా ఈ తెలుగుదేశం పెద్ద పార్టీ కదా, వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు, మనకు వనరులు లేవు, మనుషులు లేరు. కాబట్టి రెండవది గుర్రాలను నీళ్ల మధ్యలో మార్చకూడదని ఇప్పుడు ఆయన ఏం మారుస్తాడు మీరు అన్నట్టే. సో పవన్ కళ్యాణ్ ఒక విధమైన అనివార్యతలో చిక్కుకున్నాడు. అనివార్యత అనండి లేదా అసహాయత అనండి, ఆయన మీద ఆయన మొదట్లో వచ్చిన పిక్చర్ అంటే ఫిలిం రిలీజ్ కాకముందు అయినాక కొన్నిసార్లు బిల్డప్ అది ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. ఆ ముందు బిల్డప్కును ఇప్పుడు బిల్డింగ్కు తేడా వచ్చింది కొంచెం. దాన్ని ఎలా కవర్ చేస్తారంటే ఆయన బీజేపీ కలిస్తే ఒక విధంగా ఉంటుంది, కలవకుండా కేవలం వీళ్ళిద్దరే వెళ్తే మటుకు పవన్ కళ్యాణ్ ఎక్కువగా సెకండ్ ఫిడిల్గానే ఉండిపోతాడు అనేది స్పష్టమైపోతుంది. ఈ సభలు వీటన్నిటిలో మాటలు తీరు అదంతా చూస్తే కూడా. అందుకనే చంద్రబాబు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కొంచెం ఎక్కువసార్లు పవన్ కళ్యాణ్ అని ఆయన అంటున్నారు. కానీ ఆయన కూడా మమ్మల్ని బలపరుస్తున్నంత వరకే, అవును, బలపరచడానికి ముందుకు వచ్చాడు, త్యాగం చేశాడు, సిద్ధపడ్డాడు, నిలబెట్టాడు. అంటే ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని బాగా బలపరుస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు మెసేజ్. రాష్ట్రం కోసం చేస్తున్నాడు ఈయన ఇదంతా. రాష్ట్రం కోసం చేయొచ్చు, కానీ తన పార్టీ కోసం కూడా కొంత చేయాలి కదా. మరి చూడాలి. ఇంకా దీని మీద ఇంకా ఎక్కువగా చెప్తే ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు. అంటే వాళ్ళు ఊహించిన స్థాయిలో ఆ ఊపు అది కొనసాగడం లేదా ఉత్సాహం. దానికి కారణం పూర్తిగా వ్యూహరాహిత్యం కావచ్చు, రెండవది తనను తాను ఒక సరైన అంచనా లేకపోవచ్చు, లేదా మూడవది స్వస్వరూప జ్ఞానం అంటారని తన గురించి తను తెలుసుకోవడం. మనకున్నది ఇంతే, మనం దీంతో సర్దుకోవాలి. మళ్ళీ మిగతా వాళ్ళకి నీకు నాకు లేని సమస్య ఒకటి పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన ఎంత మాట్లాడితే అవన్నీ ఆయనే భరించాలి. ఆయన ఒక్కడే ఆ పార్టీ, జనసేన అంటే జనసేననే. కాబట్టి అక్కడ ఎవరు కూడా భారం మోసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు మనోహర్ అంటే చెప్తూ ఉంటాడు వెనకుంటారనే తప్ప అథారిటీ లైస్ ఓన్లీ విత్ పవన్ కళ్యాణ్. అందువల్ల వచ్చిన పరిస్థితే ఇది.
ఇంకా రెండవది ఇప్పుడు మీరు మళ్ళీ టేకప్ చేస్తారేమో, ఆయన గోదావరి జిల్లాలో ఫోకస్ చేసి కొంచెం ఒక మెట్టు దిగి ముద్రగడ పద్మనాభం దగ్గరికి లేకపోతే అక్కడికి పంపించి ఇవన్నీ కూడా చేశాడు ఆయన. అవేం వర్కౌట్ కాలేదు కదా ఇప్పుడు, అవన్నీ బెడిచికొట్టే కదా. సార్ ఎందుకు ఆ విషయంలో ఆ గ్యాప్ వచ్చిందండి? ఈయన వస్తారు అన్నారు, ఆయన పిలిచారు అన్నారు, ఈయన స్తబ్దంగా ఉండడానికి కారణం ఏంటి? అందులో ఏమైనా టీడీపీ పాత్ర ఏమైనా ఉన్నదనుకోవచ్చు. ఆ రకమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడు మమ్మల్ని ఈ రకంగా ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, లేఖలు రాశారు మా మీద. సో వద్దు అని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్లుగా, సరే ఈ ఆదిలోనే ఎందుకు ఇదంతా అని చెప్పి ఈయన ఆగినట్లుగా అన్నది ఒక కథనం. అదే నిజమని మనం చెప్పడానికి ఆధారాలు ఏమి లేవు, వినిపిస్తున్న వాయిస్. అంటే ఒకటైతే ప్రత్యర్థులను లేకపోతే తమతో పాటు ఉన్న భాగస్వాములను తక్కువ చేయటం అనేది రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటాయి. మీరు ముద్రగడ విషయం తీసుకుంటే ఆయన దగ్గరికి ముందుగా వెళ్ళిన వాళ్ళు ఎవరు? జ్యోతుల నెహ్రూ. ఆయన ఏదో యాగం ఏదో చేస్తున్నానని, మరి వీళ్ళకి తెలియకుండా వెళ్ళాడా? వెళ్ళి వ్యక్తిగతంగా వచ్చానన్నాడు ఆయన ఆ రోజు, మీకు అది కూడా చెప్తున్నాను నేను. కానీ రాజకీయంగా వస్తున్న దీన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత అయిష్టంగానే వ్యవహారం అంతా నడిపించినట్టే మనకు కనిపిస్తుంది ఇక్కడ. అందుకని పవన్ కళ్యాణ్ నిజంగా వాళ్ళందరూ వచ్చి ఉంటే కాపు కాంబినేషన్ చాలా బలోపేతమైండేది. అవును, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వృద్ధులయ్యారా లేదా అనే విషయం పక్కన పెడితే ఐకాన్స్గా ఉన్నారు చాలా రోజులుగా. వాళ్ళందరూ ఇటు వచ్చి ఉంటే వీళ్ళకి ఎంత లాభం అనే విషయం పక్కన పెట్టి వైసీపీ మీద ఒక మైండ్ గేమో లేకపోతే ఇటువైపు బలంగా ఉండేది. ఇప్పుడు జోగయ్య కొడుకేమో వెళ్ళేపోయి ముద్రగడ పద్మనాభం కూడా వెళ్తాడు. ఇప్పుడు జక్కంపూడి గణేష్ వచ్చి కలిశాడు. పైగా ఇక్కడ తిన్నగా ఉంది కొంచెం, అంటే మిథున్ రెడ్డితో మాట్లాడాడు లేకపోతే చెప్పేశాడు తేదీ, ఇదంతా కొంచెం జెట్ స్పీడ్ కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంది. కాబట్టి సహజంగా కూడా ముద్రగడ గతంలో ఆయన అరెస్ట్ చేసిన తీరు అవన్నీ ఇప్పుడు ముద్రగడ వెళ్ళడం వల్ల తెలుగుదేశం పార్టీకి కాపు పెద్దలకు ముందు నుంచి ఉన్న వైరుధ్యాలు సహజంగా ఉన్నవి, అప్పుడు తుని ఘటనలు ఇట్లాంటివన్నీ మళ్ళీ అజెండాలోకి వస్తాయి. ఆ సమయంలో వైసీపీ వీళ్ళతో ఉంది. అంటే నేరుగా రిజర్వేషన్లు అని ఒక విషయంలో ఆయన అది చట్టబద్ధంగా కుదరదు అన్నాడు. అన్న తర్వాత కూడా ఆయన ఓట్లు వేశారు కాబట్టి అది కొత్త సమస్య ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ ముద్రగడను చేర్చుకుని తెరవైపు తిప్పుకునే ఒక అవకాశంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోలేదు. తీసుకోకపోవడానికి చంద్రబాబు నాయుడు సలహా కూడా కారణం అయిండొచ్చు. మీరు మోయలేరు, ఇవన్నీ మనం వద్దు, ఇవన్నీ పెట్టుకున్నాక మీరు ఇంకొకటి కూడా గుర్తు చేసుకోండి, చాలామంది చేరాలని వస్తారు, అందరినీ చేర్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని పవన్కు సలహా ఇచ్చానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. తనేమో చేర్చుకుంటూనే ఉన్నారు. నిన్న కూడా గుమ్మనూరు జయరావు వచ్చి చేరుతున్నాడు. చాలామందిని వాళ్ళేమో చేర్చుకుంటూనే ఉన్నారు. జనసేనలో చేరే వాళ్ళేమో ఆ వంశీకృష్ణ దగ్గర లేకపోతే ఆయన ఎవరు బాలచౌరి దగ్గర ఆగిపోయారు. వై? అవును, ఆగిపోయడానికి రెండు కారణాలు. ఒకటి, ఇంకా వీళ్ళకి ఇంతకంటే ఎక్కువగా వచ్చేటట్టుగా లేవు, చేరినా మనకు టికెట్లు రావు అనే ఒకటి. రెండవది, ఇటువైపు నుంచి నిరుత్సాహపరుస్తూ ఉంటాం, మీరు అందరినీ చేర్చుకుంటే చిక్కుల్లో పడతాం, కొంత చూసుకోమని. కొంత పరాధీనతలో పడ్డాడేమో పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ ఒకటి అనిపిస్తుంది. అంటే రెండు పవర్ స్టేషన్లు ఉంటాయేమో అని ఆలోచించి కూడా ఉండొచ్చా అదే సామాజిక వర్గంలో? ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆ సామాజిక వర్గానికి అందరికీ కూడా సుపరిచితులే, ఆ సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. ఓకే, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు. సార్, చంద్రబాబు నాయుడు మౌలికంగా సహాయ పాత్రలో భాగస్వాములు మిత్రులు ఉండాలని కోరుకుంటారు, కానీ సర్వ స్వతంత్రంగా శక్తివంతంగా వాళ్ళు ఉండాలని. జనసేన గురించి అంటున్నాను నేను అంటుంది అదే. టీడీపీ జనసేన అలా ఉండడాన్ని, వీళ్ళందరూ వస్తే జనసేన పెద్ద ఇది అవుతుంది, ఒక చిన్న ఆర్మీ అవుతుంది. అంటే పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్, సోషల్ ఫాలోయింగ్ కలిసి ఒక చిన్న ఇది తయారవుతుంది. అది ప్రజారాజ్యం కాలంలో అయినట్టే మళ్ళీ ఇంకొక ప్రజారాజ్యం ఫినామినా చంద్రబాబు ఇష్టపడ్డండి. పవన్ కళ్యాణ్ ఉండకూడదు, వేరేది ఉండకూడదు, ఉన్నదేదో తమతో ఉండాలి, తమ పొత్తులో తమ మీద తమ భాగస్వామ్యంతో ఉండాలని తప్ప. అందుకనే కదండి లోకేష్ ఏం మాట్లాడలేదంటే చంద్రబాబు మాట్లాడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి మాట వరుసగానే అన్నాడా? లేనిపోని పెడుతున్నారు, పవన్ కళ్యాణ్కు నేను నా గుండెలో పెట్టుకుంటానని ఎక్కడని చెప్పాడా? అంటే నేను ఎవరిని చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, ప్రొవోక్ చేయడానికి నేను చెప్పట్లే, ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. మీరు మనస్ఫూర్తిగా కలిసి నడవాలి ఇదంతా మీరు అయినప్పుడు లోకేష్ మాటలతో పవన్ కళ్యాణ్ చిన్నబుచ్చుకున్నారు, లేదా పవన్ కాకపోయినా జన సైనికులు చిన్నబుచ్చుకున్నారు అనే మాట వచ్చినప్పుడు
కూటమి పెద్దగా ఒక పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడిగా దాన్ని చక్కదిద్దే ఒక మాట అన్నానంటే ఎవరు అపార్థాలు సృష్టిస్తుంటారు, ఎవరు ప్రతిదానికి ఒక కనిపించని ప్రత్యర్థి మీదకి తోసేస్తుంటే ఉపయోగం ఉంది. వైసీపీ ఉంది, ఓకే, వైసీపీయే కదా ప్రత్యర్థి. కాబట్టి అన్నిటికీ వైసీపీనో లేదా వాళ్ళ అన్నిటికీ టీడీపీనో అంటే సరిపోతుందా? మనవి కూడా సవరించుకోవాలి కదా. దే డోంట్ అలో పవన్ కళ్యాణ్ గ్రోయింగ్ బియాండ్ ఏ పాయింట్. ఒక పాయింట్కి మించి పవన్ కళ్యాణ్ పెరగకూడదు. బీజేపీకి పెద్ద సమస్య లేదు. బీజేపీకి పవన్ పెరిగి ఆయన తాము ఒక దశలో మా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలప్పుడు అన్నాడు కదా, మరి ఒక్కసారైనా అన్నారు మాట వరుస కన్నా. అలాగే మోడీ కూడా ఆయన పిలిపించి మాట్లాడారు. మరి వీళ్ళు అలా ఎప్పుడైనా అన్నారా? సార్ సోము వీర్రాజు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? ఓకే, ఈ సందర్భంలో ఆయన పేరు వచ్చింది, అంత ఫైర్గా ఉండేవారు, అడావుడి చేసేవారు, అసలు ఎక్కడున్నారో కూడా అడ్రస్ తెలియట్లేదు. నీళ్లు పోస్తుంటే అందరి మీద ఫైరా లేదా ఫ్లవరా అని ఆ పుష్ప డైలాగ్ లాగా వీళ్ళంతా ఫైర్ ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళందరినీ ఫ్లవర్లుగా మార్చి పెడుతున్నటువంటి పరిస్థితి. ఫ్లవర్ కమలము. ఇదంతా మోదీ గారి మహత్యము. పురంధేశ్వరి గారి మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఉదాహరణకు చిన్నమ్మ ఇలా వచ్చారు అలా వచ్చారు ఇవన్నీ అని. అసలు ఆమె ఏమన్నా మాట్లాడారా ఈ నెల రోజుల్లో? ఇంత జరుగుతుంటే బీజేపీ గురించి ఆమె ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసి అవి ఎప్పుడూ ఒకటే మాట్లాడడం మా పార్టీ గొప్పది అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ కంటే ఏం మెరుగండి ఉదాహరణకు. సార్ మరొకటి విశాఖ నుంచి బట్ ముద్రగడ పద్మనాభం ఇప్పటికి కూడా ఆయన కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. రెండవది ఇప్పుడు కూడా మళ్ళీ మార్పులు చేర్పులకు గురైతే మటుకు ఆయన మీద ఉన్న ఇంకా కొంత మిగిలి ఉన్న స్థానము ఆయన బీజేపీకి వెళ్తారని కూడా ఒక వాయిస్ ఉంది, చూడాలి. అది కూడా మరి అది ఉంది. అది ఉంటే వీళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. టీడీపీ జనసేనకు వెళ్ళకూడదని ఆపడానికే కదా వీళ్ళు వెళ్ళారు. నిజంగా 12వ తారీఖు అని ముహూర్తం కూడా సెట్ చేశారు. మరి అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. జోగయ్య గారు కూడా ప్రస్తుతాన్ని నిశ్శబ్దం పాటిస్తున్నారు. నేను అనుకుంటాను వీళ్ళంతా బీజేపీ పొత్తు తుది రూపం వచ్చిన తర్వాత మాట్లాడదామని వాళ్ళు చూస్తుండొచ్చు. బట్ ది కాంబినేషన్ పవన్ కళ్యాణ్ ఊహించిన ఒక దశలో కొంచెం రూపొందించిన కాంబినేషన్ మటుకు డిస్టర్బ్ అయిపోయింది, భగ్నం అయింది. అంతవరకు ఖాయం. ఇంకా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఓటేయడమే కానీ ఒక కూటమిలాగా ఒక శక్తిలాగా ఇది వస్తుంది అనే ఒక పిక్చర్ ఇచ్చారు, చిత్రం ఇచ్చారు. అది ఇప్పుడు ఆ చిత్రం కొంచెం ఛిద్రమైంది, అందులో డౌట్ లేదు. ఓకే సార్, ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తాను, అదే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంత కాన్ఫిడెన్స్ కార్డు కూడా రాజధాని కార్డు ప్రయోగిస్తున్నాడు ఆయన. విశాఖ రాజధాని వస్తుందని. ఉత్తరాంధ్రే వాళ్ళకు ఆ రాయలసీమ తర్వాత వాళ్ళు ఆధారపడేది. కొంతకాలంగా రాజధానిది పక్కన ఉంది కాబట్టి ఆయన ఉత్తరాంధ్ర వర్సెస్ కోస్తా మధ్య కోస్తా అనే ఒకదాన్ని ఆయన తీసుకొస్తున్నారు. మీరు కొంచెం పరిశీలిస్తే నిన్న ఒక సర్వే ఆయనతో మాట్లాడాడు. ఆయన అనేక అంశాల మీద సర్వే చేశాడు. నిన్న ప్రకటించిన ఒక సర్వే కూడా ఆయనే సమకూర్చాడు. గోదావరి జిల్లాల వరకు, రాజమండ్రి వరకు, ఇంకా ఇక్కడ ఇంకా కింద వరకు కూడా అంత లేదు. విశాఖ రాజధాని అంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, బాగానే ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇటు ప్రకాశం, నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాల్లో గుంటూరు ఈ జిల్లాల్లో ప్రధానంగా అమరావతి అనే ఇది ఉంది. అంటే అది కూడా పూర్తి కాలేదు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు అత్యుత్సాహంగా స్వాగతించే అవకాశం. నెల్లూరు, అనంతపురం, చిత్తూరు ఏది వాళ్ళకి ఏదైనా ఒకటే అన్నట్టుగా ఉన్నారు. అంటే విశాఖపట్నం, నెల్లూరు కొంత ఉండొచ్చు కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళకి ఏం లేదు, అంటే అటాచ్మెంట్ ఏం లేదు. రాయలసీమ జిల్లాలకు అటాచ్మెంట్ ఎక్కువ హైదరాబాద్తో ఉండేది, అది పోయిన తర్వాత అమరావతి సెంటర్గా ఉండే మాట నిజమే. కానీ కట్టాలి కదా, 10 ఏళ్ళు అయిన తర్వాత అది కట్టబడలేదు కాబట్టి ఇంకేదో కడతారనేది కూడా పోతూ ఉంది కదా వీళ్ళకు. జగన్ నిన్న ఒక మాట చెప్పాడు, అమరావతిలో కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుందని. ఈ థీరీ ముందు నుంచి కూడా ఉంది. మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, ఏమని విశాఖపట్నము, విజయనగరము డెవలప్ అయితే మాకు బాగుంటుందని చూస్తున్నారని. ఆల్రెడీ డెవలప్ అయిన నగరాలను కాకినాడ ఉందండి ఉదాహరణకు మీకు బాధ. ఇప్పుడు మీరు వెళ్తే ఆ పోర్టు ఇదంతా ఒక ఇదిగా ఉంటుంది. దానికి ఒక శాటిలైట్ను డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేయడాన్ని మీరు ఊహించండి. లేకపోతే కాకినాడ పక్కన ఎక్కడో స్థలం తీసుకొని మళ్ళీ దాన్ని పునాది అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పట్లేదు. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పునరాలోచన ఒక విధంగా మళ్ళీ కొత్త రీలుక్ ఇవ్వడానికి జగన్ ట్రై చేస్తున్నాడు. మూడోది రీజనల్గా కూడా ప్రాంతాల మధ్య కూడా కొంచెం తేడా రావడానికి కూడా ఇది కారణమవుతుంది. మీరు అన్నట్టుగా రాయలసీమ ఏం ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ ఘర్షణ లేదా వివాదం మటుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కానీ నెల్లూరు కూడా గ్రేటర్ రాయలసీమ ఏదో అనేవాళ్ళు కదా. కాబట్టి
అలాంటిది ఒకటి ఆయన సృష్టిస్తున్నాడు. తద్వారా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇప్పుడే ఇందాక మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో కొంచెమన్నా ఊగిసలాడిన మనిషి ఇప్పుడు ఎవరు నమ్మరు, జగన్ ఇక్కడ అది ఇది అన్నారు. కానీ జగన్ వదిలిపెట్టిన రాజధాని విశాఖను వదిలేశాడన్నారు కదా, క్యాంప్ ఆఫీస్ కూడా తయారైపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేను ఇక్కడి నుంచే విశాఖ రాజధాని అంటున్నాడు. మీరు ఆ తేడా గమనించండి. పాలనా రాజధాని అని కాదు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ పడాలంటే విశాఖపట్నమే రాజధానిగా ఉండాలని ఒక పొలిటికల్, సెంటిమెంటల్, రీజనల్ 3 కోణాల్లో ఆయన ఈ ఫ్యాక్టర్ను ప్రవేశపెడుతున్నాడు. ఎన్నికల్లో వాళ్ళు దాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తారు. విశాఖ ఎందుకు రాజధాని కాకూడదు, అమరావతిలో మేమేం డిస్టర్బ్ చేయట్లేదు కదా, అది ఉన్న అసెంబ్లీ ఉంటుంది, సభ అక్కడే జరుగుతుంది అని. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకంగానే ఆయన దీన్ని ఎన్నుకున్నాడు. రెండోది నేను మాట తప్పలేదు, బడవ తిప్పలేదు, నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానడం ద్వారా రాజధానితో పాటు తన ఇది కూడా కొనసాగుతుంది అన్నట్టుగా రాజకీయ సందేశం కూడా ఆయన ఇస్తున్నాడు. సుప్రీం కాన్ఫిడెన్స్తో ఉన్నాడు జగన్ అని. అందుకని నిన్న ఆయన పెట్టిన మీటింగ్ మీరు చూస్తే అక్కడ చంద్రబాబును గ్రాఫిక్స్ అవి ఇవి అన్నారు, వాళ్ళు కూడా గ్రాఫిక్స్ చూపించారు. అక్కడ సెక్రటేరియట్ కడితే ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా. సో కొత్త గ్రాఫిక్స్ తయారైనాయి, విశాఖ గ్రాఫిక్స్. ఇప్పుడు నిన్న పెట్టిందే అసలు విశాఖ విజన్. అది విశాఖ విజన్ కంటే వైసీపీ విజన్ అని చెప్పొచ్చు మనం, జగన్ విజన్, ఎలక్షన్ విజన్, ఎలక్షన్ ప్లాన్. అది విశాఖ విజన్, ఎలక్షన్ ప్లాన్ అంతే. బట్ దాని మీద డిబేట్ జరుగుతుంది గ్యారెంటీ, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే.